ఒక ఇల్లు అంటే 4 గోడలు కాదు, ఒక కుటుంబ గౌరవం. ఒక స్థలం అంటే కేవలం భూమి కాదు, ఒక తరం కళ. కానీ ఆ కళకు కాగితాల మీద ముద్ర లేకపోతే ఆ గోడల మధ్య జీవితం కూడా అనిశ్చితిలోనే నిలబడిపోతుంది. సింహాచలం కొండల నీడలో వేలాది కుటుంబాలు దశాబ్దాలుగా నివసిస్తున్నాయి. పన్నులు కడుతున్నారు, కరెంటు బిల్లు చెల్లిస్తున్నారు, లోన్లు తీర్చేస్తున్నారు. కానీ ఒక ప్రశ్న మాత్రం ఇప్పటికీ వెంటాడుతోంది. మేము కట్టుకున్న ఈ ఇల్లు నిజంగా మాదేనా? 3 తరాలు మారిపోయాయి. తాతలు మొదలుపెట్టిన ఇల్లు, తండ్రులు కాపాడిన ఇల్లు, ఇప్పుడు పిల్లలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్న ఇల్లు. కానీ ఇంకా వివాదంలోనే ఉంది. ఎన్నికల హామీలు వచ్చాయి, కమిటీలు వచ్చాయి, జీవోలు వచ్చాయి, రద్దయ్యాయి. కానీ శాశ్వత పరిష్కారం మాత్రం రాలేదు. ఇది కేవలం భూమి వివాదం కథ కాదు, కొన్ని వేల కుటుంబాల వ్యధ. ఇది మా ఇల్లు మాది అని చెప్పలేని వేలాది గొంతుల గాథ. ఈరోజు మనం చూడబోయేది పంచగ్రామాల సమస్య కాదు, 3 తరాలుగా వేల గుండెల్లో రగులుతున్న ఆవేదన. సింహాచలం పాదాల దగ్గరే ఆశలతో ఇల్లు కట్టుకున్న జనం వాళ్ళు. కానీ ఆ ఇళ్లకు యజమానులమనే హక్కుపత్రం దక్కని ప్రజలు. ప్రభుత్వాలు మారాయి, ముఖ్యమంత్రులు మారారు, ఎమ్మెల్యేలు మారారు. కానీ పంచగ్రామాల ప్రజల తలరాత మాత్రం మారలేదు. కరెంట్ బిల్లులు కడుతున్నారు, ఇంటి పన్నులు చెల్లిస్తున్నారు, బ్యాంకుల్లో లోన్లు తీసుకుని వడ్డీలు చెల్లిస్తున్నారు. కానీ ఈ ఇల్లు మాది అని చెప్పే హక్కు మాత్రం ఇంకా కాగితాల మీదే చిక్కుకుపోయింది. ఆడపిల్ల ఉన్న ఇంట్లో వచ్చిన బాత్రూం కట్టుకోవాలన్న అనుమతి రాదని వేదన. పిల్లలు పెద్దవాళ్లయ్యారు, పెళ్లిళ్లు చేయాలంటే ఇల్లు అమ్ముకోవాలన్నా వీలు లేదు. పై అంతస్తు వెయ్యాలన్నా దేవస్థానం అధికారులు అడ్డుకుంటున్నారు. ఇల్లుంది, కానీ హక్కు లేదు. ఇదే పంచగ్రామాల ప్రజల దుస్థితి. పురుషోత్తపురం, వేపగుంట, అడవివరం, వెంకటాపురం, చీమాలపల్లి ఈ 5 గ్రామాలను కలిసి పంచగ్రామాలుగా పిలుస్తారు. 1976 నుంచే ఇక్కడ భూములు కొనుగోలు చేసి సుమారు 12,000 కుటుంబాలు ఇళ్లు, దుకాణాలు నిర్మించుకున్నాయి. 1996 వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. తర్వాత ఒక్కసారిగా సింహాచలం దేవస్థానానికి చెందిన భూములంటూ వివాదం మొదలయ్యింది. పంచగ్రామాల్లో సుమారు 12,000 ఎకరాలు సింహాచలం దేవస్థానానికి చెందుతాయంటూ 1996లో అప్పటి టీడీపీ ప్రభుత్వం విశాఖ రూరల్ తహసీల్దార్ రైత్వారి పట్టాలను జారీ చేయడంతో సమస్య మొదలయ్యింది. ఆ తర్వాత వ్యవహారం హైకోర్టు దాకా వెళ్లింది. దీంతో టీడీపీ ప్రభుత్వం 2003లో క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది. 1998 ధర ప్రకారం 70% చెల్లింపులు జరిగాయి. అయితే ఇందులో తేడాలున్నాయంటూ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 578 జీవోను రద్దు చేసింది. మరో కమిటీని వేసింది. ఆ కమిటీ నివేదిక ఇవ్వకముందే 2009 ఎన్నికలు రావడం, అవి ముగిసిన 4 నెలల్లోనే రాజశేఖర రెడ్డి మరణించడంతో పంచగ్రామాల భూ వివాదం మళ్లీ మొదటికొచ్చింది. గత 1999 నుంచి ఈ పంచగ్రామాల సమస్య మీద మేము చాలా సఫర్ అవుతున్నాము. 1996లో ఎంఆర్ఓ గారు ఆయన ఇండివిజువల్గా ఆయన ఎవరిని కన్సల్ట్ చేయకుండా దేవస్థానానికి దఖలపడిన భూములు అని చెప్పి రాసుకుని వెళ్ళిపోయారు, మాకు ఎవరికి తెలియకుండాను. తర్వాత మేము కొనుక్కున్నప్పుడు కానీ లేకపోతే నివసించేటప్పుడు కానీ మాకు ఏ సమస్య రాలేదు. రిజిస్ట్రేషన్లు కూడా అయ్యాయి. నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్డ్ పర్సన్. మాకు లోన్లు కూడా ఇచ్చారు, రాష్ట్రపతి నుంచి లోన్లు కూడా తీసుకున్నాం. కానీ తర్వాత 1999 నుంచి ఈ సమస్య బాగా జటిలం అయిపోయి ఎప్పుడు 30 సంవత్సరాల దగ్గర 2014లో 100 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. 2019లో జగన్ ప్రభుత్వం వచ్చి కమిటీలు వేసింది. జగన్ హయాంలోనూ సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఇక మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా తమ సమస్య పరిష్కారం కావడం లేదంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల పెళ్లి కోసం అదనపు అంతస్తు వెయ్యాలన్నా దేవస్థానం అధికారులు అడ్డుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 సంవత్సరాల క్రితమే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇస్తే నేను రిటైర్ అయిపోయి కన్స్ట్రక్షన్ అయ్యి చేసే టైంకి దేవస్థానాలు అబ్జెక్షన్ చేశారు. అది చేసి అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ అన్నీ జరుగుతున్నాయి. ఈ ఇల్లు కూడా కారిపోతుంది, రిపేర్ చేసుకుంటామంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నాయి. పెళ్ళిళ్ళు చేయాలనుకున్నా దీని మీద ఎవరు మేము రిపేర్ చేసుకుందామన్నా బయట నిధి లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. దీన్ని ఏదో మీరు అందరూ చూసి మీరు మీ మీడియా ద్వారా వాళ్ళకి ఏదో చెప్పి నాకు పరిష్కారం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుచున్నాను సార్. థ్యాంక్ యూ సార్.
పంచగ్రామాల్లో సుమారు 12,149 ఇళ్లలో లక్షలాది మంది నివసిస్తున్నారు. 421 ఎకరాల్లో నివాసాలున్నాయి. ఈ భూముల విలువ దాదాపు 5,333 కోట్ల రూపాయలుంటుంది. దేవస్థానం కోట్లు విలువ చేసే భూమిని కోల్పోతుందని కొంతమంది వ్యక్తులు కోర్టుకు సైతం వెళ్లారు. దానికి ప్రభుత్వం జీవీఎంసీ పరిధిలో 610 ఎకరాల భూమి సుమారుగా 5,200 కోట్ల రూపాయలు 140 కోట్లు రెగ్యులేషన్ ఫీజు కింద ఇవ్వడానికి సిద్ధమైంది. అయినా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. అయితే ఇక్కడి ప్రజలు అడిగేది ఒక్కటే, మేము ఆక్రమణదారులమా? రిజిస్ట్రేషన్లు చేసింది ప్రభుత్వమే కదా, ఇంటి పన్ను తీసుకుంటుంది మున్సిపాలిటీ కదా, కరెంటు బిల్లు వసూలు చేస్తుంది ప్రభుత్వం కదా, అయితే మా ఇల్లు మాది కాదని ఎలా అంటారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇంత పెద్ద వివాదానికి మూలం 1903లో జరిగిన గిల్మెన్ సర్వే వరకు వెళ్తుందని అధికారులు చెబుతున్నారు. అప్పటి ఇనాం, ఎస్టేట్ భూముల రికార్డులు, ఆ తర్వాత కాలంలో మారిన పరిపాలన, దేవాదాయ శాఖ భూములు, లీజులు, ఆక్రమణలు ఇవన్నీ కలిసి చిక్కుముడిగా మారాయి. కానీ ఆ చరిత్ర భారాన్ని మోస్తోంది మాత్రం సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఇక ఎన్నికల సమయంలో ప్రతి పార్టీ నాయకుడు వస్తాడు, ఓట్లు వేయించుకుంటారు, హామీలిస్తారు. కానీ ఎన్నికల తర్వాత ఆ హామీలు గాల్లో కలిసిపోతాయంటున్నారు ప్రజలు. విశాఖ, అనకాపల్లి ఎంపీలు, 5 ఎమ్మెల్యేలు అందరి గెలుపు ఓటమికి తామే కీలకమని చెబుతున్నారు పంచగ్రామాల ప్రజలు. అయినా తమ సమస్య పరిష్కారానికి మాత్రం ఎవ్వరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సుమారు 11,000 ఎకరాల్లో 2,000 ఎకరాలు ఇప్పటికీ అన్యక్రాంతమయ్యాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేవస్థానం భూములు లీజులకు వెళ్లినప్పుడు ఎవ్వరూ ప్రశ్నించరు. కానీ పేదవాడు కట్టుకున్న ఇల్లు మాత్రం అక్రమమంటారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నేను ఈ ఇల్లు 1988లో కట్టాను. ఇక్కడ నేను సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులో ఎంఎండిసిలో పనిచేశాను. నాకు సెంట్రల్ గవర్నమెంట్ లోన్ ఇచ్చింది, పంచాయతీ వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు, రిజిస్ట్రేషన్ చేసింది, ట్యాక్సులు కట్టించుకుంటున్నారు, కరెంట్ ఇస్తున్నారు. కానీ ఈ స్థలం ఇల్లు మాది కాదంటున్నారు. ఎన్ని రాజకీయ పార్టీలు ఎన్నిసార్లు మారుతున్నా ఎలక్షన్ ముందు రావటం, ఫస్ట్ సమస్య భూ సమస్య పరిష్కరిస్తూ ఉంటాం. ఏ పార్టీ ఎవరు కూడా పరిష్కరించట్లేదు. మా అందరికీ వయసులు అయిపోయి 70 ఏళ్ళు దాటిపోతున్నాం. మేము ఉంటామో పోతామో తెలియదు. తర్వాత మా పిల్లల భవిష్యత్తు ఏంటో, ఇవి మా ఆస్తులో కాదో కూడా మాకు తెలియట్లేదు. సో మమ్మల్ని ఇందులోంచి బయట పడేయాలని మఠాధిపతులు అంటారు, పీఠాధిపతులు అంటారు, అధికారులు అంటారు, సీఎంలు అంటారు. ఎవరి చేతుల్లో అధికారం ఉందో, కోర్టుల్లో ఉందో, ఎక్కడుందో కూడా అగమ్య గోచరంగా ఉంది మా పరిస్థితి. సింహాచలం పక్కనే ఉన్న 98వ వార్డు విజ్జినిగిరిపాలెం చిన్నారులు కూడా ఇప్పుడు ఈ సమస్యపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వినవిస్తూ కళ్లకు గంటలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మా తాతలు, మా నాన్నలు 30 ఏళ్లుగా ఈ సమస్య ఎదుర్కొన్నారు. ఇప్పుడు మేము అదే భయంతో జీవించాలా అని పిల్లలే ప్రశ్నిస్తున్నారు. ఒక తరానికి మొదలైన భూ వివాదం 3వ తరానికి కూడా భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి ముందు నిలబడి ఇది మా ఇల్లు అని గర్వంగా చెప్పలేని పరిస్థితి కన్నా పెద్ద బాధ ఇంకేముంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ సమస్యపై స్పందించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఈ సమస్య కేవలం భూమి వివాదం కాదు, ఇది జీవన హక్కు గురించి, గౌరవం గురించి, ఇదొక కుటుంబ భవిష్యత్తు గురించి. ప్రభుత్వాలు, దేవాదాయ శాఖ, ప్రజాప్రతినిధులంతా కలిసి పారదర్శకంగా కూర్చొని చారిత్రక రికార్డులు, గిల్మెన్ సర్వే నుంచి అప్పటి వరకున్న అన్ని పత్రాలను ఓసారి సమగ్రంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం తీసుకురావాల్సిన సమయం ఆసన్నమయ్యింది. వేల కుటుంబాల భయం తొలగితేనే ఈ ప్రాంతంలోని నిజమైన అభివృద్ధి సాధ్యం. 30 సంవత్సరాల నుంచి మా తాతలు, నాన్నలు పంచగ్రామాల భూ సమస్యలు ఎదుర్కొని ఎంతో బాధపడ్డారు. రేపు మేము కూడా అలాగే ఎదుర్కోవాలేమో అని భయమేస్తుంది, బాధగా ఉంది. మీరే క్లియర్ చేయగలరని మేము నమ్ముతున్నాం. దయచేసి మీరే మా బాధను చూడండి. మీ భీమిలి నియోజకవర్గం, సింహాచలానికి ఆనుకున్న విజయగిరిపాలెం గ్రామస్తులు. ఇప్పుడు పంచగ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఓ సంతకం కోసం కాదు, తమ జీవితానికి శాశ్వత భరోసా కోసం. ఇక ఇప్పటికైనా పంచగ్రామాల సమస్య తేలుతుందా? ఈసారైనా పాలకులు హామీలకే పరిమితం కాకుండా స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారా? తేలాల్సి ఉంది.